ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం సొలొమోను గారు రచించినటువంటి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఎందుకు దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడంటే అక్కడ ఏదో ఒక గొప్ప విషయం ఉన్నది, ఏదో గొప్ప అపాయం ఉన్నది. కనుక ఆయన హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ అంటాడు, హృదయము మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది, దీన్ని గ్రహించగల నరుడెవడు? అందుకొని అది మోసం చేసిద్ది, అది వ్యాధి కలిగింది. కనుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడని హృదయము నాకిమ్ము, నా మార్గముల్ని కళ్ళకు ఇంపుగా ఉండనిమ్ము. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు కదా, 4వ అధ్యాయంలో అంటాడు ఈ మాటలు. ఎందుకు హృదయాన్ని అడుగుతున్నాడు అంటే, నీ హృదయంలో నుండి, 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ హృదయాన్ని దేవుడు భద్రంగా కాపాడుకోమంటాడంటే ఏదో దానికి గొప్ప అపాయం ఉన్నది. ఆ హృదయంలో నుంచి రకరకాల విషయాలు బయటకు వస్తాయని మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 22, 23 వచనాలు చూస్తే, ఆ హృదయం ఎందుకు ఘోరమైనదో, ఆ ఘోరమైన దాన్ని ఎందుకు దేవునికి ఇవ్వాలో, దేవునికి ఇస్తే దానివల్ల ప్రయోజనం ఏంటో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి. కనుకనే నువ్వు నీ హృదయాన్ని కనుక నాకు ఇస్తే, ఈ జీవధారలు నీ హృదయంలో నుంచి వస్తే, నీ పలుకులు చాలా శ్రేష్టంగా ఉంటాయి, నీ కన్నులు చాలా ఇంపుగా ఉంటాయి. ఈ రీతిగా ఆయన పెదవులు, నీ పెదవుల నుంచి వచ్చే మాటలు ఇలాగ ఉంటాయి. కనుక నువ్వు దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. అప్పుడు బాధకరమైనది, రోగకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని, మోసం చేసేదాన్ని దేవుడు కడిగి శుద్ధి చేసి జీవధారలు కలిగినటువంటి హృదయాన్ని, సాధువైనటివి, మృదువైనటివి హృదయాన్ని నీకు దయచేస్తాడు. ఈరోజు ఈ మాట ద్వారా నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకో. దేవుడు ఆయన దగ్గర నుంచి వచ్చినట్టు ఆయన ప్రేమను, ఆయన కృపని, ఆయన దీవెనను మనం పొందుకుందాం. దేవుడు ఇటు మాటలు దేవాదేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరుచును గాక. ఆమేన్.